జై శ్రీకృష్ణ. అమరుడెవడు అనేటువంటి ఒక అద్భుతమైన కథ ఈరోజు ఉపనిషత్ కథలలోని ఒక కథ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది అధర్వణ వేదానికి సంబంధించిన ప్రశ్నోపనిషత్తు ఆధారంగా నడిచిన కథ. ప్రాణులు ఎలా పుడతాయి, మనిషి అంటే ఎవరు, భగవంతుడు ఎవరు, భగవంతుడికి మనిషికి ఉన్న సంబంధం ఏమిటి అనే విషయాల్ని తెలుసుకోవడం కోసం 6 ప్రదేశాల నుంచి 6 శిష్యులు బయలుదేరి తమకు కలిగిన సందేహాలని పిప్పలాద మహర్షి ద్వారా తెలుసుకొని జ్ఞానవంతులైన కథ. శుకేశుడి తండ్రి భరద్వాజుడు, సత్యకాముకుడి తండ్రి శిబి, శౌర్యాయుని తండ్రి శౌర్యుడు, కౌసల్యుడి తండ్రి అశ్వలాయనుడు, భార్గవుడి తండ్రి విదర్భ ఋషి, కబంధి తండ్రి కాత్యాయనుడు. ఈ 6 గొప్ప తపస్సంపన్నులు. వాళ్ళ కొడుకులు 6 మంచి స్నేహితులు, బుద్ధిమంతులు, చెప్పగానే అర్థం చేసుకోగలిగిన శక్తి ఉన్నవాళ్ళు, తండ్రులకు తగిన కొడుకులు. వాళ్ళకి పరబ్రహ్మాన్ని గురించి తెలుసుకోవాలని కోరిక కలిగింది. ఆ కోరిక పెరిగి పెరిగి పెద్దదయింది. ఒక మంచి సమయం చూసుకొని 6 కలిసి పరబ్రహ్మాన్ని గురించి చెప్పగల గురువుని వెతుక్కుంటూ ఆయన దగ్గరకు బయలుదేరారు. ఆ రోజుల్లో పిప్పలాద మహర్షి గొప్ప పండితుడు, జ్ఞానవంతుడు, శాస్త్రాల్లో గొప్ప జ్ఞానం కలిగి ఉండడమే కాకుండా మహాతపస్సంపన్నుడు, ప్రాపంచిక విషయాల్లో పూర్తిగా విరక్తి కలిగిన వాడు. పిప్పలం అంటే రావి పళ్ళని తప్ప వేరే ఏమీ తినేవాడు కాదు, అవి తినే జీవించేవాడు. అందువల్ల ఆయనకి పిప్పలాదుడు అనే పేరు వచ్చింది. పూర్తిగా శాస్త్రాలన్నింటినీ తెలుసుకున్నవాడు, పరిపూర్ణమైన బ్రహ్మనిష్ట కలవాడు. ఆయన పిప్పలాద మహర్షిని గురించి ఆ స్నేహితులు ఇంతకుముందే విన్నారు. ఆయన్ని కలుసుకొని తమ కోరిక చెప్పాలనుకున్నాడు. బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతున్న ఆయన్ని చూడగానే తమకు పరబ్రహ్మాన్ని గురించి బోధించగలరని, తమకు కలిగిన సందేహాలని తీర్చగలరని నమ్మకం కుదిరింది. మంచి సమయం చూసుకొని సమిదలు, దర్భలు, పువ్వులు, పళ్ళు పట్టుకొని పిప్పలాద మహర్షి దగ్గరికి వెళ్ళారు. దేవుడి దగ్గరికి, సాధువులు, సన్యాసులు, మహాత్ముల దగ్గరికి కానీ, గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లల దగ్గరికి కానీ వట్టి చేతులతో ఎవరూ వెళ్ళకూడదు. ఏదో ఒకటి తీసుకుని వెళ్ళాలన్నది మన భారతీయ సంస్కృతి. పిప్పలాద మహర్షి ఒక చెట్టు నీడలో ఏకాంతంగా కూర్చొని ధ్యానం చేసుకుంటున్నారు. పరబ్రహ్మను గురించి తెలుసుకోవాలనే కోరికతో ఆ స్నేహితులు 6 మహర్షి దగ్గరకు వచ్చారు. చేతులు జోడించి వినయ విధేయతలతో నిలబడ్డారు. మహర్షి ధ్యానం పూర్తయ్యాక కళ్ళు తెరిచి ఎదురుగా నిలబడిన 6 స్నేహితులని చూశారు. ఆయన కళ్ళు తెరవగానే వాళ్ళు తమతో తెచ్చిన సమిదలు మొదలైనవి ఆయనకి సమర్పించి సాష్టాంగ నమస్కారాలు చేశారు. తమ తమ గోత్రనామాలు చెప్పుకొని నమస్కారం చేసి చేతులు కట్టుకొని నిలబడ్డారు. మహర్షి కొంతసేపు మాట్లాడకుండా వాళ్ళ వైపే చూశారు. తరువాత వాళ్ళని కూర్చోమని చెప్పి వచ్చిన పని ఏమిటి అని అడిగారు. సుకేశుడు స్నేహితులు మహర్షులతో, మహాత్మా, మేము పరబ్రహ్మ స్వరూపం గురించి తెలుసుకోవాలని చాలా కాలంగా అనుకుంటూ ఉన్నాం. బ్రహ్మజ్ఞానం పొందాలనే కోరికతో మీ దగ్గరికి వచ్చాం. మాకు కలిగిన సందేహాలన్నిటినీ మీరు తీరుస్తారని ఆశతో ఉన్నాం. మమ్మల్ని అనుగ్రహించి మాకు బ్రహ్మజ్ఞానాన్ని బోధించండి అని అడిగారు. వాళ్ళ మాటలు విని పిప్పలాద మహర్షి ఆ స్నేహితులతో, కుమారులారా, మీరు ఇంద్రియ నిగ్రహంతో బ్రహ్మచర్య వ్రతదీక్షని పొంది తపస్సు చేసుకుంటూ గురువుకి సేవ చేస్తూ 1 సంవత్సరం ఇక్కడే ఉండండి. మీ ప్రవర్తన ఎలా ఉందో, మీ నియమనిష్టలు ఎలా ఉన్నాయో చూసి నాకు తృప్తిగా అనిపిస్తే మీరు కోరినట్టే బ్రహ్మజ్ఞానం ఉపదేశిస్తాను. మీ సందేహాలకి నాకు తెలిసిన విధంగా సమాధానాలు కూడా ఇస్తాను అన్నారు. మహర్షి చెప్పిన మాటల్ని తమ తల్లిదండ్రులకు తెలియజేసి మహర్షి దగ్గరే ఉండిపోయారు. ఇంద్రియ నిగ్రహం, బ్రహ్మచర్య వ్రతం, తపస్సులతో 1 సంవత్సరం కాలాన్ని పూర్తి చేశారు. మనస్ఫూర్తిగా గురువు గారికి సేవ కూడా చేశారు. ఒకరోజు పిప్పలాద మహర్షి వాళ్ళని పిలిచి, కుమారులారా, మీరు ఇప్పుడు పరబ్రహ్మాన్ని గురించి తెలుసుకునేందుకు అర్హత పొందారు. మీ సందేహాలు ఏమిటి అడగండి, నాకు తెలిసినంత వరకు తెలియజేస్తాను అని అన్నారు. కంటికి కనిపించేది, ఈ లోకానికి సంబంధించింది అయిన ప్రశ్నని మొదట ప్రశ్నగా మొదలుపెట్టారు. 6 ఒకడైన కబంధి లేచి, ఓ పూజ్యుడా, ఈ చరాచర ప్రపంచంలో ఉన్న ప్రాణులన్నీ దేనివల్ల పుడుతున్నాయి అనే సందేహం నన్ను చాలా కాలంగా పీడిస్తోంది. దయతలిచి నాకు కలిగిన ఈ సందేహాన్ని తీర్చండి అని అడిగాడు. పిప్పలాద మహర్షి అతడు అడిగిన సందేహాన్ని విని, కుమారా, ఈ చరాచర ప్రపంచంలో ఉండే ప్రాణకోటిని అంతటినీ సృష్టించేవాడు ప్రజాపతి. అతడికి
కలిగిన సంకల్పం వల్లే ఈ సృష్టి అంతా జరిగింది. తన సంకల్పం నెరవేరడం కోసం అతడు ఏకాగ్రతతో తపస్సు చేశాడు. సృష్టి చేయడంలో తనకు సహాయపడడం కోసం అన్నాన్ని ప్రాణాన్ని సృష్టించాడు. ఇక్కడ ప్రాణం అంటే అగ్ని అని అర్థం. ఈ రెండిటిలో ఉండే శక్తి సహాయంతోనే మొత్తం సృష్టి జరిగింది. బ్రహ్మ సృష్టించిన అన్నం అగ్ని అనే రెండిటిలో అన్నాన్ని భక్షించే అగ్ని సూర్యుడు, అన్నం చంద్రుడు. ప్రజాపతి నిర్మించిన ఈ ప్రపంచంలో స్థూల రూపంతోనో సూక్ష్మ రూపంతోనూ ఉండే పంచభూతాల్లో భూమి, నీరు, నిప్పు స్థూల రూపంలో కలిగి ఉన్నాయి. ఆకాశం, వాయువు యొక్క రూపం సూక్ష్మ రూపం. ప్రాణమే సూర్యుడిగా ఉదయించి తనకు గల గొప్ప ప్రకాశంతో అన్ని దిక్కుల్లో వ్యాపించి ఆ ప్రదేశాల్లో ఉండే ప్రాణులన్నిటినీ తన కిరణాలతో స్వరూపాలుగా చేస్తున్నాడు. అంటే సూర్యుడు తూర్పు దిక్కులలో ఉదయించి తన బంగారు రంగు కిరణాలని అన్ని వైపులా ప్రసరించి అన్ని దిక్కులకి ప్రాణాన్ని అందజేస్తున్నాడు. ప్రాణం అంటే అందరికీ శక్తినిచ్చేవాడు సూర్యుడు. ఇతడే విశ్వరూపం కలిగిన వాడు, అందరికీ ఆత్మగా ఉన్నవాడు అని చెప్పారు మహర్షి. ఆయన చెప్పింది విని గురుదేవ, అంతటా వ్యాపించిన సూర్యుడు స్వరూపాన్ని కూడా తెలుసుకోవాలని ఉంది, దాని గురించి కూడా వివరించండి అని అడిగాడు కబంది. కబంది సందేహానికి పిప్పలాద మహర్షి ఈ విధంగా వివరణ ఇస్తున్నాడు. సూర్యుడు విశ్వమే రూపంగా లెక్కలేనన్ని కిరణాలతో ఉన్నాడు. అందువల్లే ఈ విశాలమైన ప్రపంచంలో ప్రకాశవంతమైన అతడి కిరణాలు వ్యాపించి ఉన్నాయి. అతడు గొప్ప జ్ఞానవంతుడు, అన్ని ప్రాణులకి ఆశ్రయాన్నిచ్చేవాడు. ఒకే ఒక జ్యోతిర్మయుడు, జగత్తు మొత్తానికి అతడే కన్ను. ప్రాణకోటికి ప్రాణమైన అగ్ని అతడి ప్రకాశంలో ఒక చిన్న కణం మాత్రమే. మహర్షి చెప్పింది విని కబంది, గురువర్య, ప్రాణులు ఏ విధంగా సూర్యుణ్ణి పొందుతున్నాయి అని అడిగాడు. ఆ ప్రశ్నకి పిప్పలాదుడు, సూర్యుడి వల్ల ఏర్పడిన సంవత్సరమే ప్రజాపతి. ఆ ప్రజాపతికి 2 మార్గాలున్నాయి, అవే ఉత్తరాయణము, దక్షిణాయనము. ఈ ప్రపంచంలో పుట్టి తను జీవించడానికి ధనాన్ని సంపాదించడం, భార్యాబిడ్డల పోషణ, భోగాలు అనుభవించడం వంటి కోరికలు తీర్చుకోవడం కోసం యజ్ఞం చెయ్యడం వంటి వైదిక కర్మలు చేయడం, దేవుణ్ణి పూజించడం, వైశ్వదేవం వంటివి చేయడం, చెరువులు బావులు వంటివి నిర్మించడం, అన్నదానం చేయడం మొదలైన కర్మలు చేసేవాళ్ళు దక్షిణాయన మార్గం ద్వారా చంద్రలోకాన్ని పొందుతారు. వాళ్ళు చేసిన పుణ్యం మొత్తం పూర్తవగానే మళ్ళీ పుడుతూ ఉంటారు. ఈ మార్గాన్ని మృత్యు మార్గము, పితృయానము అని అంటారు. ఈ మార్గంలో ప్రయాణించిన వాళ్ళు పుడుతూ చస్తూ ఉంటారు. ఈ విధంగా కాకుండా బ్రహ్మచర్యాన్ని అవలంబించి తపస్సు చేసి శ్రద్ధ, ఆత్మజ్ఞానాల ద్వారా ఆత్మ యొక్క స్వరూపాన్ని, ప్రాణస్వరూపుడైన సూర్యుడు అసలైన స్వరూపాన్ని తెలుసుకున్న వాళ్ళు ఉత్తరాయణ మార్గం ద్వారా సూర్యలోకాన్ని పొందుతారు. సూర్యలోకంలో భయం, నాశనం ఉండదు. ఒక్కసారి సూర్యలోకాన్ని చేరితే వాళ్ళకి మళ్ళీ పుట్టడం అనేదే ఉండదు. సూర్యలోకాన్ని పొందడం చాలా గొప్ప విషయం. జ్ఞానం లేని వాళ్ళు దీన్ని పొందలేరు. నాయన, ప్రపంచం మొత్తం సూర్యుడిలోనే ఉండి రథచక్రాలు తిరిగినట్టు ఆగకుండా ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది. స్థూల రూపం, సూక్ష్మ రూపం అనే 2 రూపాలతో సృష్టి మొత్తం ఆధారమైన సూర్యరూపం బ్రహ్మం ఈ చరాచర సృష్టికి ఒకే ఒక కారణంగా ఉన్నాడు. బ్రహ్మచారి, అన్నమే ప్రజాపతి. అన్నం నుంచే రేతస్సు కలుగుతోంది. ఆ రేతస్సు నుంచే జనులు పుడుతున్నారు. ఎవరిలో తపస్సు, బ్రహ్మచర్యం ఉన్నాయో, ఎవరు సత్యప్రవర్తన కలిగి ఉంటారో వాళ్ళకి మాత్రమే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది అని చెప్పారు మహర్షి. కబందకి మహర్షి చెప్పింది విన్నాక తనకు కలిగిన సందేహాలని తీరాయన్న తృప్తితో, ఆనందంతో పరవశించాడు. కృతజ్ఞతతో గురువుగారికి పాదాలకి నమస్కారం చేసి పాదధూళిని తీసుకున్నాడు. జరిగిన సంభాషణ మొత్తం విన్నాక 6 స్నేహితుల్లో ఒకడైన విదర్భ ఋషి కొడుకు భార్గవుడు మహర్షిని వినయంగా అడిగాడు, గురువర్య, ఒక మనిషి శరీరాన్ని ఎంతమంది దేవతలు భరిస్తున్నారు? వారిలో ఈ శరీరానికి ప్రకాశాన్ని ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? వీళ్ళలో గొప్పవాళ్ళు ఎవరు? దయచేసి నా సందేహాన్ని తీర్చండి అని అడిగాడు. పిప్పలాద మహర్షి భార్గవుణ్ణి ప్రేమగా చూస్తూ, భార్గవ, ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి ఈ 5 పంచభూతాలు, నోరు, చెయ్యి, కాలు మొదలైన 5 కర్మేంద్రియాలు, చర్మము, కన్ను, చెవి, నాలుక, ముక్కు మొదలైనవి దేవతలుగా ఈ శరీరాన్ని ధరిస్తున్నాయి. వీళ్ళందరి పరస్పర సహకారంతో శరీరం ప్రకాశిస్తోంది. వీళ్ళలో ఎవరికి వాళ్ళే శరీరాన్ని ధరిస్తున్నారు కనుక తామే గొప్ప అని అహంకారంతో చెప్పుకోవడం మొదలుపెట్టారు. వీళ్ళ అహంకారాన్ని చూసిన గొప్పదైన ప్రాణం వాళ్లతో మీరే శరీరాన్ని ధరిస్తున్నట్టు
గొప్పలు చెప్పుకోకండి. నిజం చెప్పాలంటే నేనే నా స్వరూపాన్ని ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అనే 5 విధాలుగా శరీరంలో ఉంచి దీన్నే నేను నడిపిస్తున్నాను అంది. ప్రాణం చెప్పిన మాటలు మిగిలినవి అంగీకరించలేదు. వాళ్ళకి ఆ విషయం తెలియజేయడం కోసం ప్రాణం శరీరాన్ని వదిలి పైకి పోతున్నట్టు నటించింది. అంతే, మిగిలిన వాటికి కూడా ఉన్నవి ఉన్నట్టే పైకి ఎగిరిపోతున్నట్టు అనిపించింది. రాణి ఈగ తేనె పట్టుని వదిలి వెళ్ళిపోయినప్పుడు మిగిలిన ఆ ఈగలన్నీ కూడా ఆ తేనె పట్టును వదిలి రాణి ఈగని అనుసరించి వెళ్ళిపోతాయి. అదేవిధంగా శరీరం నుంచి ప్రాణం పైకి లేగవానే మిగిలిన శక్తులన్నీ శరీరాన్ని విడిచి ప్రాణం వెంటే వెళ్ళిపోతాయి. ప్రాణం మళ్ళీ శరీరంలోకి వచ్చి చేరగానే మిగిలినవన్నీ కూడా చైతన్యాన్ని నింపుకొని శరీరంలోకి ప్రవేశిస్తాయి. శరీరం మళ్ళీ చైతన్యం కలుగుతుంది. ప్రాణం యొక్క విలువ తెలుసుకున్న దేవతలు ప్రాణానికి నమస్కరించి, ఓ ప్రాణమా, నువ్వే అగ్నివై తాపాన్ని, సూర్యుడిపై ప్రకాశాన్ని, వరుణుడిపై వర్షాన్ని, ఇంద్రుడివై ప్రజల్ని పరిపాలిస్తున్నావు, భూమిపై భారాన్ని మోస్తున్నావు, చంద్రుడివై స్థూల రూపంగాను సూక్ష్మ రూపంగాను ఉన్నావు, దేవతల స్థిరత్వానికి అవసరమైన అమృతాన్ని అందిస్తున్నావు, నువ్వే 4 వేద మంత్రాలు, నువ్వే యజ్ఞం కర్మ చేయడంలో అధికారివి నువ్వే. ఓ ప్రాణమా, నువ్వే ప్రజాపతివి, అందరి హృదయంలోనూ ఉదరంలోనూ తిరుగుతున్నావు. నీకోసమే ప్రజలు అన్నం మొదలైనవి వాటిని అందిస్తున్నారు. నువ్వు దేవతలకి హవిస్తుని, పితృదేవతలకి స్వదారూపంలో అన్నాన్ని అందిస్తున్నావు. పరాక్రమంలో రుద్రుడివి, నువ్వు ఎప్పుడు వర్షాన్ని కురిపిస్తావో అప్పుడు ప్రజలకి అన్నం దొరుకుతుంది, ఆనందంతో ఉంటారు. ఓ ప్రాణమా, నువ్వు స్వభావ సిద్ధంగానే పవిత్రుడివి, నీకు వేరే సంస్కారం ఉందా లేదా అని ఆలోచన అవసరం లేదు. నువ్వు మాకు తండ్రివి, ప్రపంచమంతా ప్రాణమైన నీ ఆధీనంలోనే నిలిచి ఉంది కనుక తల్లి పిల్లల్ని రక్షిస్తున్నట్టు నువ్వు కూడా మమ్మల్ని రక్షించు, మాకు సంపదని, ప్రతిభని, అపారమైన జ్ఞానాన్ని ప్రసాదించు అని స్తోత్రం చేశారు. పిప్పలాద మహర్షి భార్గవుడి సందేహాన్ని తీరుస్తూ ప్రాణమే అన్నిటికంటే గొప్పది అని చెప్పారు. తర్వాత అశ్వలాయనుడి కొడుకు కౌసల్యుడు తన సందేహాన్ని అడిగాడు. ఓ పూజ్యుడా, ప్రాణం దేని నుంచి పుడుతోంది? శరీరంలోకి ఎలా ప్రవేశిస్తోంది? దాని స్వరూపమేమిటి? ఏం చేయాలని ఈ శరీరం విడిచి వెళ్ళిపోతోంది? బయటి ప్రపంచాన్ని ఎలా భరిస్తోంది? ఆంతరంగికంగా ఎలా ఉంటుందో అనే విషయాల గురించి తెలియపరచమని ప్రార్థిస్తున్నాను అన్నాడు. అతడి సందేహాన్ని విని పిప్పలాద మహర్షి, కౌసల్య, నువ్వు చాలా కఠినమైన ప్రశ్న వేస్తున్నావు, అయినా భగవంతుణ్ణి తెలుసుకోవాలని కోరుకుంటున్నావు కనుక నీకు అర్థమయ్యే విధంగా చెప్తాను విను. పరమాత్మ నుంచి ప్రాణం పుడుతుంది. ఎలాగైతే ప్రతిబింబం ఉన్నప్పుడు అక్కడ మనిషి ఉంటాడు, అలాగే ఈ ప్రాణం పరబ్రహ్మమై ఆధారపడి ఉంటుంది. ఈ ప్రాణం మనస్సు చేసే పనుల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. మహారాజు తన కింద కొంతమంది అధికారులను నియమించుకొని వాళ్ళ ద్వారా తన పనిని చేయించుకున్నట్టు ఈ ప్రాణం కూడా ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అనే 5 వాయువుల్ని వినియోగించుకొని తన పనులు జరిగేటట్టు చేసుకుంటోంది. వాటిలో అపానం వాయుపస్థల్లోనూ ప్రాణాన్ని ముక్కులు రంధ్రాల ద్వారా, కన్ను, చెవి, నోరుల్లోనూ సమానంగా ప్రాణ అపానాల మధ్య నాభిలో ఉంచింది. ఈ సమానమే మనం తిన్న అన్నాన్ని, తగిన నీటిని సమానంగా పంపిణీ చేస్తుంది. అందువలన వీటి నుంచి 7 జ్వాలల ఉత్పన్నమవుతాయి. కౌసల్య ఆత్మ హృదయంలో ఉంది. హృదయంలో 101 నాడులు ఉన్నాయి. ఒక్కొక్క నాడికి 100 చొప్పున శాఖలుగా నాడులు ఉన్నాయి. ఒక్కొక్క శాఖకి 72,000 ఉపశాఖలు నాడులు ఉన్నాయి. వ్యానం అనే వాయువు ఈ శాఖలన్నిటిలోనూ సంచరిస్తూ ఉంటుంది. అన్ని నాడుల్లోకి ప్రధానమైన సుషుమ్నా నాడి మార్గంలో ఉదాన వాయువు సంచరిస్తూ పుణ్యం చేసిన వాళ్ళని పుణ్యలోకంలోనూ, పాపం చేసిన వాళ్ళని నరకలోకంలోనూ, పుణ్యపాపాలను బట్టి మనుష్యలోకంలో చేరవేస్తుంది. ఈ ప్రాణానికి బయట అధిదేవత స్వరూపుడైన సూర్యుడిగా ఉదయించి లోపల ఉన్న నేత్ర గోళంలో నేత్రం అనే ఇంద్రియానికి తనకున్న ప్రకాశంతో చైతన్యాన్ని ఇచ్చి అన్నిటినీ చూడగలిగే శక్తిని ఇస్తోంది. శరీరంలో భూదేవత అపాన వాయువుని, ఆకాశం సమాన వాయువుని, వాయువు వ్యానవాయువుని శరీరమంతటా ప్రసరింపజేసేటట్టు చేస్తున్నాయి. తేజస్సు ఉదాన వాయువుని ఇవ్వడం వల్ల ఉదాన వాయువు పోగానే శరీరంలో ఉండే తేజస్సు కూడా పోతుంది. అంటే శరీరం చైతన్యాన్ని కోల్పోతుంది. ఈ తేజస్సు మనస్సులో ప్రవేశించి ఇంద్రియాలతో కలిసి మళ్ళీ పుడుతోంది. మరణించే సమయంలో ఏ కోరికతో ప్రాణాన్ని విడుస్తున్నాడో
దానికి తగిన లోకాన్ని పొందుతున్నాడు. కౌసల్య ఈ విధంగా ప్రాణం గురించి తెలుసుకున్నవాడు అమృతతత్వాన్ని పొందుతున్నాడు. వివేకవంతుడు ప్రాణం ఎలా పుడుతుందో, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానాల్ని, సూర్యుడు మొదలైన వాళ్ళని శరీరంలో ఉండే ఇంద్రియాల యొక్క తేడాలని తెలుసుకొని మోక్షాన్ని పొందుతున్నాడు అని చెప్పాడు. కౌసల్యుడు తన సందేహం తీరాక సౌర్యుడి కొడుకు శౌర్యాయని పిప్పలాద మహర్షి దగ్గరికి వచ్చి, ఆచార్య, ఒక మనిషి నిద్రపోతున్నప్పుడు అతడిలో నిద్రపోతున్న ఇంద్రియాలు ఏవి? అతడు మేల్కొని ఉన్నప్పుడు ఉండే ఇంద్రియాలు ఏవి? కలలు కంటున్న ఇంద్రియాలు ఏవి? నిద్రలో సుఖాన్ని అనుభవిస్తున్నది ఎవరు? నిద్రపోతున్న సమయంలో ఇంద్రియాలని ఎవరిలో కలిసిపోతున్నాయి అని అడిగాడు. పిప్పలాద మహర్షి అతడి వైపు వాత్సల్యంతో చూసి, శౌర్యాయని, సూర్యుడు అస్తమించే సమయంలో సూర్యుడి కిరణాలు అన్నీ ఒక్కటిగా కలిసి సూర్యమండలంలో ఎలా కలిసిపోతున్నాయో, సూర్యోదయ సమయంలో ఒక్క చోటకి చేరిన సూర్యకిరణాలు తిరిగి అన్ని వైపులా ఎలా వ్యాపిస్తున్నాయో, అలాగే మనిషిలో ఉండే 10 ఇంద్రియాలు అతడు నిద్రపోయే సమయంలో ప్రధాన ఇంద్రియమైన మనస్సులో కలిసిపోతున్నాయి. ఆ సమయంలో మనిషి వినడు, మాట్లాడడు, చూడడు, కదలడు, నడవడు, వాసన చూడడు, రుచి చూడడు, ముట్టుకోడు, దేన్ని తీసుకోడు, దేన్ని వదలడు, ఆనందాన్ని పొందడు. కాబట్టే మనిషి నిద్రపోతున్నాడు అన్నారు. మేల్కొన్న తర్వాత మనిషి యొక్క 10 ఇంద్రియాలు మనసులో నుంచి బయటికి వచ్చి వాటి పనులు చేయడం ప్రారంభిస్తున్నాయి. అంటే అస్తమించిన సూర్యుడిలో సూర్యకిరణాలు కలిసిపోతున్నాయి. ఉదయించిన సూర్యుడి నుంచి ఆ కిరణాలన్నీ మళ్ళీ బయటికి వ్యాపించి లోకాన్ని ప్రకాశింపజేస్తున్నాయి. అదేవిధంగా నిద్రపోతున్న మనిషి యొక్క 10 ఇంద్రియాలు మనిషి మనస్సులో కలిసిపోయి అతడు నిద్ర లేచిన తరువాత మళ్ళీ వాటి పనులు అవి చేసుకుంటున్నాయి. శౌర్యాయిని 9 ద్వారాలు కలిగిన శరీరం అనబడే ఈ పట్టణంలో నిద్రపోతున్న సమయంలో ప్రాణం అని చెప్పబడి అగ్నులు మాత్రమే మేలుకొని ఉంటాయి. శరీరంలో ఉండే అపాన వాయువు, గార్హపత్యాగ్ని, వ్యానవాయువు, అన్వాహార్య ప్రవచనాగ్ని, గార్హపత్యాగ్ని నుంచి పొందినదే ఆహవనీయాగ్ని. దీన్నే ప్రాణం అంటారు. మనిషి నిద్రపోయేటప్పుడు ఇంద్రియాలు కూడా విశ్రాంతి తీసుకుంటాయి, కానీ ప్రాణశక్తులు మాత్రం విశ్రాంతి లేకుండా పనిచేస్తూనే ఉంటాయి. వ్యానవాయువే దక్షిణాగ్ని. ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు అనబడే 2 ఆహుతుల్ని సమానంగా జరిపిస్తూ ఉన్న ప్రాణశక్తిని సమాన వాయువు అంటారు. దానినే మనస్సు. యజమాని యాగం చేస్తున్న సమయంలో ఏ కోరికని కోరుతామో అదే ఉదానం అంటారు. ఈ వాయువే యజమానిని ప్రతిరోజు బ్రహ్మం దగ్గరికి చేరుస్తుంది. స్వర్గలోకంలో చేరాలని కోరికతో యాగం చేసిన వాణ్ణి మరణించిన తర్వాత స్వర్గానికి చేర్చినట్టు ఏ యాగము చేయకుండానే సుషుప్తి కాలంలో బ్రహ్మలోకం పొందడానికి ఉదాన వాయువు సహకరిస్తోంది. స్వప్నావస్థలో ఇంద్రియాలని మనస్సులో చేరి నిద్రపోతుంటాయి. జాగ్రత్తావస్థలో తాను చూసిన దాన్ని మళ్ళీ చూస్తాడు, విన్ననే మళ్ళీ వింటాడు. వివిధ ప్రదేశాల్లోనూ వివిధ దిక్కుల్లోనూ తను అనుభవించిన విషయాల్ని మళ్ళీ మళ్ళీ అనుభవిస్తాడు. జాగ్రత్తావస్థలో చూసినవి, చూడనవి, విన్నవి, వినినవి, అనుభవించినవి, నిజమైనవి, నిజం కానివి అన్నిటినీ స్వప్నావస్థలో అనుభవిస్తాడు. ఎప్పుడైతే చిద్రూప బ్రహ్మం యొక్క తేజస్సుతో మనసు శరీరమంతా వ్యాపిస్తుందో అదే సుషుప్తి సమయం. కనుక ఆ సమయంలో స్వప్నాలు కలగవు. కనుకనే గాఢమైన సుషుప్తి సమయంలో ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. ఆహారం కోసం పగలు బయటికి వెళ్ళిన పక్షులు సాయంత్రానికి చెట్ల మీద కట్టుకున్న తమ గూళ్ళకి ఎలా చేరుకుంటాయో అదేవిధంగా భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనబడే పంచభూతాలతో చేయబడిన స్థూల శరీరానికి సంబంధించిన ఇంద్రియాలు వాటి విషయాలు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం వాటి పనులు, తేజస్సు దాని యొక్క ప్రకాశం, ప్రాణం దాని పని అయిన శరీరాన్ని ధరించడం మొదలైనవన్నీ ఆత్మను చేరుతున్నాయి. ఓ శౌర్యాయిని, చూడడం, తాకడం, గుర్తుకు తెచ్చుకోవడం, వినడం, వాసన చూడడం, రుచి చూడడం, ఆలోచించడం, గ్రహించడం వీటన్నిటికీ కర్త అయి దేహానికి సంబంధించిన ఇంద్రియాలన్నిటినీ గురించి తెలుసుకునే జీవుడే పురుషుడు అని పిలువబడుతున్నాడు. అజ్ఞానం, శరీరం, గుణాలు నాశనం లేనివాడుగా, పవిత్రమైన వాడుగా పరబ్రహ్మాన్ని తెలుసుకున్నవాడే నాశనం లేని పరబ్రహ్మాన్ని పొందుతున్నాడు. అటువంటి వాడే అన్నీ తెలిసినవాడు. అన్నీ వివరించాడు పిప్పలాద మహర్షి. తరువాత శిబి కొడుకు సత్యకామకుడు లేచి పిప్పలాద మహర్షి దగ్గరికి వచ్చి, పూజ్యులైన మహర్షి, జీవితం చివరి వరకు ఓంకార మంత్రాన్ని ధ్యానం చేసిన మానవుడు
ఏ లోకాన్ని పొందుతున్నాడో దయచేసి తెలియచేయండి అని అడిగాడు. సత్యకామకుడితో పిప్పలాద మహర్షి, సత్యకామ, ఓం అనేది 3 అక్షరాల కలయిక. ఓంకార మంత్రం ఉన్నత స్థితిని, సాధారణ స్థితి అని 2 విధాలుగా ఉంటుంది. ఇది పరబ్రహ్మ స్వరూపం. ఓంకారాన్ని ఏ రూపంలో అయితే సాధకుడు ఉపాసిస్తాడో దాని ప్రకారం ఆ 2 స్థితుల్లో ఒక స్థితిని పొందుతాడు. అది ఏ విధంగా జరుగుతుందో చెప్తాను విను. ఓంకారాన్ని ఉపాసించేవాడు ఓంకారంలో ఉన్న 3 మంత్రాల్లో మొదటిదైన అకార మంత్రాన్ని ఉపాసిస్తే జ్ఞానాన్ని పొందుతాడు. మరణించిన తర్వాత ఋగ్వేద దేవతలు అతన్ని మానవలోకానికి తీసుకుని వస్తారు. అంటే ఉత్తమమైన మానవ జన్మని పొందుతాడు. తపస్సు, బ్రహ్మచర్యం, భగవంతుని యందు అమితమైన విశ్వాసం వంటి వాటిని అలవరుచుకొని మోక్షాన్ని పొందుతాడు. రెండవది ఉకార మంత్రాన్ని ఉపాసిస్తే మనస్సుతో తాదయాత్మం చెందుతాడు. మరణించిన తరువాత యజుర్వేద దేవతలు అతన్ని చంద్రలోకానికి తీసుకుని వెళతారు. అక్కడ సుఖాల్ని అనుభవించిన తరువాత తిరిగి భూలోకంలో జన్మిస్తాడు. అకార, ఉకార, మకారాలు అనబడే 3 మాత్రలని ఏకం చేసి ఓంకారాన్ని ఉపాసిస్తే భగవంతుణ్ణి ధ్యానించినవాడు తేజోవంతుడై సూర్యుడితో ఏకమవుతాడు. పాముకు బుసం పాము నుంచి ఎలా విడుతుందో అదేవిధంగా అతడు చేసుకున్న పాపాలు అతని నుంచి విడిచిపోతాయి. మరణించిన తర్వాత అతన్ని సామవేద దేవతలు బ్రహ్మలోకానికి తీసుకుని వెళతారు. ఈ విధంగా బ్రహ్మలోకాన్ని పొందినవాడు అన్ని ప్రాణుల్లోనూ నివసిస్తూ అందరితో పూజింపబడే పరబ్రహ్మాన్ని అక్కడ చూస్తాడు. సత్యకామ, ఓంకారం యొక్క అకార, బుకార, మకారాలు అనబడే 3 మాత్రలు ఎంత ఉపాసించినా మరణం నుంచి తప్పించలేవు. ఒకదాన్ని మాత్రమే తీసుకుని ఉపాసిస్తే ఉపయోగం ఏదీ ఉండదు. మళ్ళీ మళ్ళీ జన్మలు పొందాల్సి వస్తుంది. ఈ మాత్రలు 3టిని ఒకదానితో మరొకదాన్ని కలిపి వాటిని విడదీయకుండా ధ్యానం చేస్తూ పరమాత్మను కూడా కలిసి ధ్యానం చేస్తే అమరుడవుతాడు. ఓంకార మంత్రం యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్న సాధకుడు జాగ్రత్త, స్వప్న, సుషుప్తావస్థలలో కూడా ఏమాత్రమూ చలించడు. నాయన, ఓంకారాన్ని అకార మంత్రంతో ఉపాసన చేసిన వాణ్ణి ఋగ్వేద దేవతలు మానవలోకానికి చేరుస్తుంది. ఉకార మంత్ర ఉపాసన చేసిన వాణ్ణి యజుర్వేదానికి సంబంధించిన దేవత చంద్రలోకానికి చేరుస్తుంది. మకార మాత్రని ఉపాసన చేసిన వాణ్ణి సామవేద దేవత బ్రహ్మలోకానికి చేరుస్తుంది. 3 మాత్రలు కలిసిన ఓంకారమైన మంత్రాన్ని, ప్రణవ స్వరూపాన్ని తెలుసుకొని ఉపాసన చేసిన జ్ఞానవంతుడు అన్ని అవస్థల్లోనూ ప్రశాంతతని పొందుతున్నాడు. ముసలితనం, భయం లేనిది, శాశ్వతమైనది, సత్యమైంది, చావు పుట్టుకలతో లేనిది అయిన పరబ్రహ్మాన్ని చేరుతున్నాడు. అట్టి అకార, ఉకార, మకార మంత్రాల్ని విడివిడిగా ఉపాసన చేయడం వల్ల అనుకున్న ఫలితాన్ని, గొప్ప ఫలితాన్ని పొందలేరు. పూజలు, ప్రార్థనలు, భజనలు వంటి వాటి ఫలితం అకార మాత్ర ఉపాసన వల్ల కలుగుతుంది. యజ్ఞాలు, యాగాలు, వ్రతాలు వంటి వాటి వల్ల కలిగే ఫలితం ఉకార మాత్ర ఉపాసన వల్ల కలుగుతుంది. మకార మాత్రను ఉపాసించడం వల్ల జ్ఞాన మార్గం దొరుకుతుంది. 3 మంత్రాలని కలిపి ఓంకారాన్ని ఉపాసన చేయడం వల్ల చావు పుట్టుకలతో లేని జన్మరాహిత్యం కలుగుతుంది అని వివరించి అర్థమైందిగా అని సత్యకామకుడిని అడిగారు. మహర్షి తన సందేహం తీరిందని వినయంగా చెప్పాడు సత్యకామకుడు. తరువాత భరద్వాజుడి కొడుకు సుకేశుడు పిప్పలాద మహర్షికి నమస్కరించి, ఆచార్య, 16 కళలు ఉన్న పురుషుడు నీకు తెలుసా అని కోసల దేశపు యువరాజు హిరణ్యనాభుడు నన్ను అడిగాడు. అందుకు నేను, నాకు తెలియదు, తెలిస్తే నీకు చెప్పకుండా ఉండను కదా. అబద్ధం మాట్లాడేవాడు పూర్తిగా నాశనాన్ని పొందుతాడు. అబద్ధం చెప్పగల సామర్థ్యం నాకు లేదు అన్నాను. నేను అలా చెప్పగానే యువరాజు మాట్లాడకుండా తన రథం ఎక్కి వెళ్ళిపోయాడు. నాకు కూడా ఆ సందేహం అలాగే ఉండిపోయింది. 16 కళలున్న పురుషుడు ఎక్కడ ఉన్నాడో నాకు తెలియజేయండి అని వినయంగా అడిగాడు. పిప్పలాద మహర్షి, భరద్వాజ, నువ్వు చెప్పిన ఆ పురుషుడు ఆత్మ. ఈ శరీరం లోపలే ఆత్మ ఉంది. 16 కళలు దాని నుంచే ఉద్భవించాయి. ఆ ఆత్మే హిరణ్య గర్భుడు. శరీరంలో నుంచి ఎవడు బయటికి వెళుతుంటే నేను బయటికి వెళ్ళిపోయిన వాడిగా చెప్పబడుతున్నాడు. శరీరంలో ఎవరు ఉండడం వల్ల నేను శరీరంలోనే ఉంటున్నాను. అదే ఆత్మ, అదే హిరణ్య గర్భుడు. వ్యక్తి మరణించాడు అని ఎలా నిర్ణయిస్తారు? ఇంద్రియాలు కానీ మనస్సు కానీ పనిచేయకపోతే దాన్ని మరణం అని అనరు. ఎప్పుడైతే మనిషిలో నుంచి ప్రాణం బయటికి పోతుందో అప్పుడే మనిషి మరణించాడు అని అంటారు. ఆ హిరణ్య గర్భుడే ప్రాణం. శ్రద్ధ, ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమి, 10 ఇంద్రియాలు,
మనస్సు, అన్నం, బలం, తపస్సు, వేదాలు, కర్మఫలాలు అనబడే స్వర్గలోకాలు, ప్రాణులు, నామాలు అనే 16 కళల్ని సృష్టించాడు. సముద్రం నుంచి పుట్టిన నదులు గంగా, గోదావరి వంటి పేర్లతో ప్రవహించి తిరిగి సముద్రంలోకి కలిసిపోతున్నాయి. తర్వాత అవి తమ పేర్లను పోగొట్టుకొని సముద్రంగానే పిలువబడుతున్నాయి. అదేవిధంగా పరమాత్మ నుండి పుట్టిన 16 కళలు పరమాత్మలోనే లీనమయ్యి పరమాత్మగానే పిలువబడుతున్నాయి. 16 కళలతో ఉద్భవించిన వ్యక్తి మరణిస్తున్నాడు అంటే ఉద్భవించే వారికే మరణం ఉంటుంది. అవయవాలు లేని ఆత్మ మరణం లేకుండా ఎప్పటిలాగే విరాజిల్లుతుంది. అంటే ఆత్మానుభూతి ఆత్మకే కలుగుతుంది కానీ వ్యక్తికి కాదు. రథచక్రం ఇరుకలలో ఆకులు ఎలా పెట్టబడి ఉంటాయో అదేవిధంగా ఆత్మలో 16 కళలు నిక్షిప్తమై ఉంటాయి. అటువంటి ఆత్మస్వరూపుడైన పురుషుణ్ణి తెలుసుకుంటే ఏ వ్యక్తికి మరణం గురించి భయం ఉండదు. దానివల్ల జన్మరాహిత్యాన్ని పొందవచ్చు. అన్నిటికంటే ఉత్తమమైన ఆత్మ గురించి నాకు తెలిసిన దాన్ని మొత్తం నీకు తెలియజేశాను. దీనికంటే మించింది ఏదీ లేనే లేదు అని పిప్పలాద మహర్షి శిష్యులతో చెప్పారు. సుకేశుడు మొదలైన 6 శిష్యులు పిప్పలాద మహర్షి చెప్పిన దాన్ని శ్రద్ధగా విని ఆయనతో, మమ్మల్ని అజ్ఞాన సాగరం నుంచి తప్పించి మోక్ష మార్గంలో నడిపిస్తున్న మీరే మాకు తండ్రి. ఓ దేవర్షి, తండ్రి మీకు మా నమస్కారాలు, తండ్రి మీకు నమస్కారం అని చెప్పి ఆయన అనుమతి తీసుకొని తమ నివాసాలకు వెళ్ళిపోయారు. జై శ్రీకృష్ణ. అలాగే ఈ ఉపనిషత్ కథ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, మిగతా వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మరింత ఆధ్యాత్మిక సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.